వీక్షకులకు స్వాగతం, నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా సంక్షేమ పథకాలని కొత్తగా రూపొందించడం, వాటిలో కూడా ఒకంత మెరుగ్గా ఆడపడుచులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వారికి అండగా నిలబడాలనే ఉద్దేశంతో సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ఏవైనా ఆడవారి పేరిటే ఎక్కువ ఉంటాయి. ఆర్థిక వ్యవస్థని సమర్థంగా నిర్వహిస్తారన్న నమ్మకంతో ఆయన ప్రతి పథకాన్ని వాళ్ళ పేరు మీద పెడతారు. ఆయన ఆడపడుచులకు లబ్ధి చేకూరేలానే డిజైన్ చేస్తాడు ఆయన. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం వచ్చినాక అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న తీరు చూస్తున్నాం. 3 సిలిండర్లు కానివ్వండి, సూర్య గారు కానివ్వండి, తల్లికి వందనం కానివ్వండి, స్త్రీ శక్తి కానివ్వండి, ఉచిత బస్ ప్రయాణాలు, ఇలాంటివన్నీ కూడా మహిళల పేరిట ఆయన రూపొందించి వారికి ఆర్థిక స్వావలంబన కల్పిస్తే ఆ కుటుంబం, తద్వారా సమాజం, దేశం బాగుంటుందనే ఉద్దేశంతో ఆ వైపు మొగ్గు చూపుతారు ఆయన. ఇప్పుడు కూడా మళ్ళీ కొత్తగా 2 కొత్త పథకాలు తీసుకొస్తున్నారు ఆయన. ఒకటి, డ్వాక్రా మహిళలకు తీపి కబురు చెప్పబోతున్నారు ఆయన. 2 కొత్త పథకాలు ప్రవేశపెడుతున్నారు. ఆ 2 కొత్త పథకాలు ఏంటి, వాటి వల్ల మహిళలకు చేకూరే లబ్ధి ఏంటి వివరించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీలీల. నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు ఆయన. ముఖ్యంగా ఆడపడుచులకు ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కూడా మనకు తెలుసు, చూస్తున్నాం. ఇప్పుడు మరో 2 కొత్త పథకాలు ప్రారంభించబోతున్నారు. ఆ పథకాలు ఏంటి, ఎట్లా విశ్లేషిస్తారు? ఇక్కడ డ్వాక్రా మహిళలకు తీపి కబురు. నిజంగా ఏదైతే మనం దేవి నవరాత్రులు రోజుకు అవతారంతో అమ్మవారు మరి ఏ విధంగా మనకు దర్శనం ఇస్తుంది అంటే, ఆ మహిళలు ఎంత గొప్పగా పూజిస్తున్నారు, ఆ దేవతలు పూజలు అందుకుంటున్నారు. ఇట్లాంటి టైంలో మన శ్రావణ మాసంలోనేమో స్త్రీశక్తి పేరుతో గొప్పగా అందరికి కూడా శ్రావణ మాస కానుకగా ఇచ్చారు. ఈ రోజును చూస్తుంటే ఈ వార్త చాలు, ఇది ఎప్పుడు మనకి అందిస్తున్నారు అనే దానికంటే ఆ తీపి కబురు వాళ్ళకి అందించిన రోజే మనకి ముఖ్యం. కాబట్టి ఈరోజు మనం చెప్పుకోండి, ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు. నిజంగా డ్వాక్రా తీసుకొచ్చింది బాబు గారు. మహిళలకి వాళ్ళకి సొంతంగా వాళ్ళకు ఒక ఆర్థిక స్వాతంత్రం ఉండాలని, వాళ్ళకంటూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలంటే వాళ్ళకంటూ ఒక నిధి ఉండాలని స్త్రీ నిధి అనే గొప్ప పేరుతోటి ఆ రోజున ప్రారంభించటం. ఆ డ్వాక్రా గ్రూప్ వాళ్ళందరూ కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళారు, వాళ్ళకి ఎన్ని లక్షల రూపాయలు ఆదాయం బ్యాంకుల ద్వారా పొందారో మనం చూసాం. కానీ ఇప్పుడు కొత్తగా ఆ మహిళలతో పాటుగా వాళ్ళ కన్న బిడ్డలకు కూడా మనం ఆదరవు అవ్వాలి. ఇవన్నీ కూడా ఆయన 2047 విజన్తో ఏ విధంగా వెళ్తున్నారు, వాటన్నిటికీ ఇవన్నీ కూడా దాంట్లో భాగమేనండి. స్వర్ణాంధ్రప్రదేశ్గా ఏ విధంగా తీర్చిదిద్దాలి, ముఖ్యంగా అసలు ఆంధ్ర రాష్ట్రం వైపు ఒక భారతదేశమే కాదు ప్రపంచం అంతా కూడా నివ్వెరపోయేలా చూడాలి. అసలు ఏం జరుగుతుంది అక్కడ 2019 నుంచి 24 వరకు ఏం జరిగింది, మరి ఆ తర్వాత కూటమిగా ఏర్పడిన తర్వాత డబుల్ ఇంజిన్ సర్కార్ బీజేపీతో కలిసి ఇక్కడ బీజేపీ, జనసేన, టీడీపీ 3 కలిసి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాయి. కలిసి ఉంటే కలదు సుఖం. ఏదైనా సరే మనం కష్టపడి పని చేయాలంటే అందరం కలిసి ఉంటేనే ఆ పని ఏ విధంగా జరగటానికి త్వరగా అవకాశం ఉండిద్ది అనడానికి ఇది ఒక నిదర్శనం. నిజంగా మహిళలందరూ కూడా సంతోషించవలసిన విషయం, మీ పిల్లలు ఎవరైతే పెళ్ళిళ్ళకి వచ్చిన పిల్లలు కానీ, చదువుకునే పిల్లలు కానీ, వాళ్ళ పెళ్ళిళ్ళకి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి, ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఆ పేర్లు కూడా ఎంత చక్కగా అంటే మన సంస్కృతి సాంప్రదాయాలకి తగ్గట్టుగా ఆడపిల్లలకు మనం ఏ విధంగా అంటే ఎవరైనా సరే కులాలు మతాలకు అతీతంగా అండి, ఆడపిల్ల పుడితే లక్ష్మి అంటారు. ఫస్ట్ లక్ష్మీదేవి పుట్టిందిరా, ఇంకేం కావాలి నీకు అని అంటారు. కాబట్టి విద్యాలక్ష్మి పేరుతోటి మరి విద్యా కానుక నిజంగా ఈ రోజున తల్లికి వందనం, దానికి దీనికి అసలు సంబంధం లేదు. చక్కగా తల్లికి వందనం ఇచ్చేసారు, అయిపోయింది. మళ్ళీ డ్వాక్రా మహిళలకి దాదాపుగా సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయల వ్యయాన్ని ఇక్కడ చేస్తున్నారు. అంటే ఒక్కొక్కరికి 10,000 నుంచి 1,00,000 రూపాయల వరకు లబ్ధి పొందొచ్చు దీని ద్వారా. కేవలం 4% వడ్డీ అండి, పావలా వడ్డీ. మీకు ఆ పావలా వడ్డీ కూడా మళ్ళీ ఆ గ్రూపులకే ఉపయోగిస్తామన్నారు కూడా చెప్తున్నారు. దాంట్లోనే దాచేసి మళ్ళీ వీళ్ళకే దాన్ని రీయూజ్ చేస్తారు. అంటే ఫస్ట్ నుంచి కూడా ఈ డ్వాక్రా గ్రూపులు నేను చిన్నప్పుడు అమ్మ వాళ్ళు అందరూ ఉంటే చూసేదాన్ని కదండి. ఎంత బాగా అంటే వాళ్ళు చక్కగా కలిసి వెళ్ళటం, ఈ స్టవ్లు, గ్యాస్ స్టవ్లు ఫ్రీగా ఇవ్వటం, గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వటం, వీళ్ళందరికీ కూడా ఒక్కసారి 1,00,000 రూపాయలు ఫ్రీ అంట, వడ్డీ లేదంట. ఈసారి అనగానే ఎగిరిగంతే తలా 10 మంది ఉంటే తలా 10,000 వచ్చాయి. దాంతో వాళ్ళు చక్కగా ఈ పిల్లలకి ఏదైనా విద్యకు ఉపయోగించనివ్వండి, బంగారం కొనుక్కోనివ్వండి, వాళ్ళ పెళ్లి కోసం దాచడానికే కదా కష్టపడేది. అది ఆలోచించే ఈ రోజున మహిళ ఎవరైతే ఈ డ్వాక్రా గ్రూప్లో ఉన్నారో వాళ్ళ పిల్లలకి విద్యకి, పెళ్లికి కావలసిన ఈ సదుపాయాన్ని మేము కలిగిస్తున్నాం అనేది నిజంగా ఇంతకంటే ఇంకేం కావాలి. ఒక రాష్ట్రానికి ఒక నాయకుడు ఏ విధంగా ఉండాలి, ఆ నాయకుడు సమగ్రవంతంగా పనిచేస్తే, సమర్థవంతంగా పనిచేస్తే ఏ విధంగా ఉండిద్ది అంటే
ఈ రోజున కూటమి ప్రభుత్వంతో చేరి ముందుకు నడుస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తున్నారు. సుమారుగా 20,000 కోట్ల రూపాయలు జమ చేసినట్టున్నారు డ్వాక్రా గ్రూపుల ద్వారా, పొదుపు చేసినట్టున్నారు. 20,000 కోట్లు అనుకుంటా. అవును, అంతేనా? అంతే. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు. అసలు నాకు డౌట్ వచ్చిందండి ఫస్ట్, అసలు ఎందుకు వీళ్ళ అకౌంట్లో ఉన్న ఏదైతే ఈ స్త్రీనిధి డబ్బులు నిల్వ ఉన్నాయో ఆ డబ్బులతో అతనికి ఏంటి, దాని మీద ఎందుకు ఎంక్వైరీ చేయించాడు? అదే ఫస్ట్ ఎంక్వైరీ పెడితే అప్పుడే డౌట్ వచ్చింది. ఏం జరుగుతుంది అంటే మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలిసిపోయింది, ఇదిగో ఇది వెళ్ళిపోతాను ఈ డబ్బులని, డ్రా చేసేసాడు. ఇంకా ఇక్కడ పాలకోలు అనుకోండి, నాకు బాగా గుర్తు, నిమ్మల రామానాయుడు గారు ఆ రోజు బ్యాంక్ వెళ్ళి గొడవ చేస్తే అప్పుడు బయట పెట్టారు. డ్వాక్రా మహిళలు పొదుపు చేసుకున్న డబ్బులు మొత్తం డ్రా చేసుకున్నారు వాళ్ళు తెలియకుండా. అవును, తెలియకుండానే వెళ్ళిపోయినాయండి. ఇప్పుడు అంతెందుకండి, ఇప్పుడు ఈ విలేజ్ ప్రెసిడెంట్కి సంబంధించినవి కూడా వాళ్ళ నిధులు కూడా అట్లానే కొట్టేశారు. ఎక్కడ అంటే సొంత ఇంట్లో ఆడపిల్లలయ్యే కాదు, రాష్ట్ర ఆడపడుచుల డబ్బు కూడా కొట్టేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే వచ్చిద్దనమాట. అంత ఘనుడు, మహానుభావుడు. ఏ టయాన భూమి మీద పడ్డాడో కానీ జనాల్ని బ్రతకనివ్వకుండా పీల్చి పిప్పి చేసిపోయాడు ఆ 4.5 సంవత్సరాలు. ఈ రోజునేమో జంప్ అయ్యాడు యూరప్కి. అంటే ఇలా కూడా ఉంటారా, ఇలా కూడా అంటే ఒక్క ఛాన్స్, అంటే ఈ ఒక్క ఛాన్స్ మళ్ళీ రాదని అవగాహన ఉంటే చేసినట్లున్నాడు. దొరికినంత దోచుకుందాం ఇప్పుడే, మళ్ళీ రెండో ఛాన్స్ ఉండదు, నేను చేసిన పనులకు నేను ఎదురుగా రానని ఏదో మేకపోతే గాంభీర్యంతో వైనాట్ 175 అన్నాడు. కానీ వాళ్ళకి ఫిక్స్ అందరికీ ఏం జరగబోతుంది, ఏం జరిగింది, మనం ఏం చేశామని. కాబట్టి వీళ్ళు ఈ రోజున ఏదైతే కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందో, నిజంగా మహిళామ తల్లులందరి ఆశీర్వాదాలు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉండాలని, ఆయన ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఇంకా ఎన్నో సంవత్సరాలు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ ఆడపడుచులకి ఇట్లాంటి కానుకలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాష్ట్ర మహిళామణులు సోదరిమణులు అందరూ కంసుడి లాంటి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకోవద్దని, నమ్మితే గతంలో ఎలా దోసుకుపోయాడో అనుభవపూర్వంగా తెలుసుకున్నామని, నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకో 2 దశాబ్దాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆయన వర్ధిల్లుతూ మా మహిళలకు అండగా ఉండాలని కోరుకుంటున్నామంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.